ది 100 మొగలి రేకులు ఫేమ్ సాగర్ గారు హీరోగా నటించినటువంటి సినిమా. ఈ సినిమా ట్రైలర్ గానీ, లేకపోతే హీరో సాగర్ కొన్ని ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత కావాలని కాంట్రవర్సీ చేస్తున్నాడే అన్న నెగెటివ్ ఫీలింగ్ నాకు ఈ సినిమా మీద వచ్చింది. ఈవెన్ ఫస్ట్ 10 మినిట్స్ ఆఫ్ ఫిల్మ్ చూసి కూడా ఇది చాలా బ్యాడ్ ఫిల్మ్, మనం భరించలేము ఈ సినిమాని అనే ఫీలింగ్ నాకు వచ్చింది. కానీ ఇది బ్యాడ్ ఫిల్మ్ కాదు, చాలా మంచి సినిమా. ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. ఒక మంచి సినిమా అటెంప్ట్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే సెక్షన్ 100 రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్. ఇది అందరికీ వర్తిస్తుంది, కానీ మేకర్స్ స్త్రీలను ఉద్దేశించి ఈ కథ రాశారు. నేను నెగిటివ్ ఫీలింగ్తో సినిమా థియేటర్లో కూర్చున్న నేను పాజిటివ్ ఫీలింగ్తో బయటకు వచ్చాను సినిమా అయిన తర్వాత. ఒక మంచి సినిమా చూసానే అన్న భావన నాలో కలిగింది. ఈ సినిమాకి దర్శకుడు రాఘవ ఓంకార్ శశిధర్. తనకి బడ్జెట్ లేనప్పటికీ కూడా ఒక మంచి సినిమాని తీయగలిగాడు. కామన్ సెన్స్ అండ్ టాలెంట్ కూడా ఉన్నటువంటి దర్శకుడు. ఈ సినిమాలో ఎక్కడా కూడా దర్శకుడు అనవసరమైన విషయాలతో కథని డైవర్ట్ చేయకుండా, డీవియేట్ చేయకుండా కథకే స్టిక్ ఆన్ అయ్యి వెళ్ళాడు. అది చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్లు అన్నిటికీ కూడా మంచి నటులను తీసుకున్నాడు దర్శకుడు. వాళ్ళ నుంచి గ్రేట్ పర్ఫార్మెన్స్ అండ్ పంచి పర్ఫార్మెన్స్ని తీసుకోలేకపోయినప్పటికీ కూడా సినిమాకి అవసరం ఎంత కావాలో అంత పర్ఫార్మెన్స్ని అయితే కనుక దర్శకుడు తీసుకోగలిగాడు వాళ్ళ నుంచి. అండ్ సినిమాలో ఎవ్రీ క్యారెక్టర్, 1-2 క్యారెక్టర్లు అంటే పక్కన ఉండే కానిస్టేబుల్ అలాంటి వాళ్ళని తప్పిస్తే, ఇన్స్పెక్టర్ల వాళ్ళని తప్పిస్తే ప్రతి క్యారెక్టర్కి కూడా ఇంపార్టెన్స్ ఉంది. నాకు అక్కడ దర్శకుడు చాలా బాగా నచ్చాడు. ఈ సినిమాలో చాలా సున్నితమైనటువంటి సన్నివేశాలు ఉంటే దర్శకుడు వాటిని డీల్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాలో డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. ఏదైతే డాట్స్ కనెక్షన్ ఉంటుందో పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. చాలా విషయాలని దర్శకుడు వీలైనంత ఆథెంటిక్గా తీసే ప్రయత్నం చేశాడు. ఎస్పెషల్లీ హీరోయిన్ మదర్ క్యారెక్టర్ చేసినటువంటి ఆవిడ నాట్యం కానీ, లేకపోతే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా ఆథెంటిక్గా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఆవిడ ఒక ప్రొఫెషనల్ భరతనాట్యం డాన్సర్ అయి ఉంటారు, అందుకే అంత ఆథెంటిక్గా అనిపించింది. అలాగే ఈ సినిమా యొక్క ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాబట్టి ఏదైతే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఉందో ఎక్కడా కూడా నో బ్రెయినర్గా అనిపించదు. అది ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యింది. ఇంటర్వెల్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ అయితే కనుక నాకు సూపర్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే హీరోయిన్ని ఈ సినిమాలో ఒక 5గురు కలిసి రేప్ చేస్తారు. రేప్ చేసిన హీరోయిన్ని హీరో తమ యొక్క బాధని తీర్చి లాస్ట్ క్లైమాక్స్లో మోకాళ్ళ మీద కూర్చుని నువ్వు నన్ను విల్ యూ మ్యారీ మీ అని అడుగుతాడు. అంటే ఏంటి, తన బాధని తీర్చి అప్పుడు అడిగాడు. అది నాకు చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరికీ ముందే ఒకరంటే హీరోయిన్ అంటే ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంటుంది. కానీ నేను ఒక అత్యాచారం చేయబడ్డ ఆమెను కాబట్టి హీరో నన్ను చేసుకోవాలని హీరోయిన్ అనుకుంటుంది. కానీ హీరో ఏమనుకుంటున్నా అన్నది మనకు క్లైమాక్స్లో చూపిస్తాడు. అది నాకు చాలా థ్రిల్లింగ్ మూవీ కాదు, ఎక్సలెంట్గా అనిపించింది. దట్స్ హౌ హీరో క్యారెక్టర్ షుడ్ బి. ఇట్స్ ఎ గ్రేట్ క్లైమాక్స్ నా దృష్టిలో. ఈ సినిమాలో నాకు 4 మేజర్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. వాటిని కానీ సరిగ్గా అంటే చూసుకుని ఉంటే కనుక ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్ అయ్యేది అన్నది నా భావన. అందులో మొదటిది ఏంటంటే స్లో నేరేషన్. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో సినిమా అనేది బాగా స్లోగా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో అంత రేసీగా లేనప్పటికీ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్లో అంత థ్రిల్లింగ్ మూమెంట్స్ లేకపోయేసరికి స్లో నేరేషన్ అనిపిస్తుంది. అది మైనస్ అనిపించింది నాకు. 2 సినిమాటిక్ లిబర్టీ. డైరెక్టరు దీన్ని బాగా ఎక్కువ యూజ్ చేసేసుకున్నాడు. అంటే ఇలాంటి థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్లో ఎంత సినిమాటిక్ లిబర్టీని మనం తక్కువ తీసుకుంటే అంత ఎఫెక్టివ్గా రియలిస్టిక్గా ఉంటుంది. తీసుకున్న సినిమాటిక్ లిబర్టీ కూడా లాజికల్గానే ఉంటుంది, కన్విన్సింగ్గానే ఉంటుంది. బట్ దానివల్ల ఆ ఎఫెక్ట్ పోయింది అన్న భావన కలిగింది నాకు. 3 లో బడ్జెట్. అర్థం చేసుకోగలను, వారి సమస్యలు వారికి ఉండొచ్చు. కానీ ఆ లో బడ్జెట్ వల్ల ఏమవుతుందంటే లో ప్రొడక్షన్ వాల్యూస్ మనకి క్లియర్ కట్గా కనిపిస్తాయి సినిమా అంతా కూడా. 4 నేను బడ్జెట్ ఎంత తక్కువ ఉన్నా సరే అస్సలు ఎక్స్క్యూజ్ చేయని విషయం ఏమిటంటే టెక్నికాలిటీస్. ఈ సినిమాలో టెక్నికాలిటీస్ చాలా లో స్టాండర్డ్స్ ఉన్నాయి. ఎక్సెప్ట్ మ్యూజిక్ తప్పిస్తే చాలా విషయాల్లో ఆ టెక్నికల్ బ్రిలియన్స్ మనకు కనిపించదు. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ. ఆయన శ్యామ్ కే నాయుడు గారు పేరు ఏదో చేశారు. ఆయన నాకు తెలిసి చాలా పెద్ద సినిమాటోగ్రఫరే, చాలా పెద్ద సినిమాలకు కూడా పనిచేశారు. అలాంటి ఆయన ఇంత లో స్టాండర్డ్స్ ఆఫ్ విజువల్స్ ఇస్తారంటే
చాలా బ్యాడ్గా ఉన్నాయి విజువల్స్. ఫైట్స్ అయితే కంప్లీట్ ఫెయిల్యూర్. ఫైట్స్ టూ బ్యాడ్ ఉన్నాయి సినిమాలో. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే హర్షవర్ధన్ మనకి యానిమల్ కానీ, అర్జున్ రెడ్డి కానీ ఆయన యొక్క ప్రతిభను మనం చూసాము. ఈ సినిమాలో కూడా ఎమోషన్, సున్నితమైనటువంటి సన్నివేశాలు, క్లైమాక్స్, ఇంటర్వెల్లో చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించాడు ఆయన. కానీ ఎక్కడైతే హీరో ఎలివేషన్ ఆ సన్నివేశాలు ఉంటాయో వాటిలో మాత్రం తేలిపోయాడు. అది ఎందుకంటే అది తెచ్చిపెట్టుకున్నట్టు మనకు అనిపిస్తుంది. మనకి చాలామంది టాలెంటెడ్ మ్యూజిషియన్స్ ఉంటారు, కానీ వాళ్ళకి ఎలాంటి మ్యూజిక్ ఇస్తే సరిపోతుంది అన్నది తెలియదు. అలా పట్టుకున్న వ్యక్తే సందీప్ రెడ్డి వంగ. అతనికంటూ ఒక మ్యూజిక్ సెన్స్ ఉంది. హర్షవర్ధన్ కుమార్ గారి దగ్గర నుంచి బెస్ట్ అవుట్పుట్ని అతను రప్పించుకోగలుగుతున్నాడు. అది అందరికీ సాధ్యం కాదు. అండ్ మళ్ళీ సినిమాలో డైలాగ్స్ టూ గుడ్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. చాలా వివరణాత్మకంగా, చాలా అర్థవంతంగా అనిపించాయి. నాకు మాటలు చాలా బాగా నచ్చాయి సినిమాలో. ఫైనల్ వర్డ్, మీరు కొంచెం స్లో నేరేషన్ని తట్టుకోగలిగితే ఒక మంచి సినిమాను చూసామే అన్న ఫీలింగ్ మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్, మస్ట్ వాచ్. దట్స్ ఇట్. జై హింద్.